అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగు వాక్యాల గురించి తెలుసుకుందాం. కానీ ఇది ఏదో బోర్ కొట్టే గ్రామర్ క్లాస్ అనుకోవద్దు. ఇది మన ఎగ్జామ్ సక్సెస్కి కావాల్సిన ఒక పవర్ఫుల్ టూల్ బాక్స్ అనమాట. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఓకే, మన ఈ విశ్లేషణను ఒక ప్లాన్ ప్రకారం చూద్దాం. మన గ్రామర్ టూల్ బాక్స్లో ఏమేమున్నాయో చూద్దామా? ఫస్ట్, ఎమోషన్స్ అండ్ క్వశ్చన్స్ అంటే భావాలు, ప్రశ్నలు. ఆ తర్వాత కమాండ్స్ అండ్ రిక్వెస్ట్స్ అంటే ఆదేశాలు, ప్రార్థనలు. నెక్స్ట్, ఎబిలిటీ అండ్ డౌట్ అంటే సామర్థ్యం, సందేహం. ఇంకా ఫైనల్గా పర్మిషన్ అండ్ ప్రొహిబిషన్ అంటే అనుమతి, నిషేధం. ఇవన్నీ నేర్చుకుంటే మన విజయానికి దారి దొరికినట్టే. రైట్, ఇక మన టూల్ బాక్స్లోనే మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలి, ఇన్ఫర్మేషన్ ఎలా అడగాలి అనే వాక్యాల గురించి డీటెయిల్డ్గా చూద్దాం. మన లిస్ట్లో ఫస్ట్ టూల్ ఆశ్చర్యార్థక వాక్యం. అంటే ఏంటంటే సడన్గా మనకు కలిగే స్ట్రాంగ్ ఫీలింగ్స్ అంటే ఆశ్చర్యం, ఆనందం, భయం, బాధ ఇలాంటి వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతాం. సింపుల్గా చెప్పాలంటే మన మాటలకి కొంచెం డ్రామా యాడ్ చేస్తుందన్నమాట. మన ఫీలింగ్స్ని చాలా బలంగా చెప్పడానికి ఇది బెస్ట్ టూల్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆహా, ఈ పువ్వ ఎంత అందంగా ఉంది. చూడండి, ఇక్కడ ఆహా అనే పదం ఉంది కదా, అది ఆ పువ్వును చూడగానే కలిగిన ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని చూపిస్తోంది. ఇంకా వాక్యం చివర్లో ఆ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది చూసారా? దాన్ని బట్టి ఈజీగా గుర్తుపట్టేవచ్చు. సరే, మన టూల్ బాక్స్లో నెక్స్ట్ టూల్ ఏంటంటే ప్రశ్నార్థక వాక్యం. పేర్లోనే ఉంది కదా, ఒక ప్రశ్న అడగటానికి, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి దీన్ని వాడతాం. మన రోజు మాట్లాడే మాటల్లో ఇది కామన్. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఎదుటి వాళ్ల నుండి ఒక ఆన్సర్ రాబట్టడం. మీరు ఎలా చదువుతున్నారు? ఇది మన ప్రిపరేషన్కి సంబంధించిన వాక్యం. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం. ప్రశ్నార్థక వాక్యాల్ని గుర్తుపట్టడం చాలా అంటే చాలా ఈజీ. ఎందుకంటే వాటి చివర్లో ఎప్పుడూ ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సింపుల్. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇక్కడ మనం వేరే వాళ్ల యాక్షన్స్ని డైరెక్ట్ చేయడానికి వాడే టూల్స్ గురించి తెలుసుకుందాం. అవే కమాండ్స్ అండ్ రిక్వెస్ట్స్. విద్యార్థక వాక్యం. ఈ టూల్ ఒక డైరెక్ట్ కమాండ్, ఆర్డర్ లేదా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. జనరల్గా ఈ సెంటెన్స్లలో ఒక అథారిటీ కనిపిస్తుంది, ఒక పనిని చెయ్యి అని చెప్పడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పని చెయ్యండి. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండ్ క్లియర్గా ఉంది కదా. ఇక్కడ రిక్వెస్ట్ లాంటివి ఏమీ లేవు, జస్ట్ ఒక ఆర్డర్ అంతే. ఇలాంటివి ఒక పని జరగాలి అని చెప్పడానికి వాడతాం. ఇప్పుడు ప్రార్థనార్థక వాక్యం. ఇది కొంచెం డిఫరెంట్. ఈ టూల్ ఒక పొలైట్ రిక్వెస్ట్ చేయడానికి లేదా ఒక కోరికను, ప్రార్థనను చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆర్డర్లా కాకుండా చాలా వినమ్రంగా ఉంటుంది. ఉదాహరణకు, దయచేసి సహాయం చెయ్యండి. చూడండి, ఇక్కడ దయచేసి అనే ఒక్క పదం మొత్తం వాక్యాన్ని ఒక ఆర్డర్ నుంచి రిక్వెస్ట్గా మార్చేసింది. ఇది మన రెస్పెక్ట్ని, పొలైట్నెస్ని చూపిస్తుంది. సరే, మన టూల్ బాక్స్లో ఇప్పుడు మూడో సెక్షన్కి వచ్చేశాం. ఇక్కడ మనం ఎబిలిటీని ఇంకా డౌట్ని ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యాలో నేర్చుకుందాం. సామర్థ్యార్థక వాక్యం. ఈ టూల్ ఎందుకంటే ఒకరి ఎబిలిటీని అంటే వాళ్ల సామర్థ్యాన్ని లేదా ఏదైనా చేయగల సత్తాని చెప్పడానికి ఉపయోగపడుతుంది. మన స్కిల్ గురించి లేదా ఒక పని చేసే పొటెన్షియల్ గురించి చెప్పడానికి ఇది పర్ఫెక్ట్. నేను ఈ జాబ్ కొట్టగలను. వావ్, ఈ సెంటెన్స్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో కదా. మన ఎబిలిటీని ఇది చూపిస్తుంది. గలరు, గలను లాంటి పదాలు కనిపిస్తే అది సామర్థ్యార్థక వాక్యం అని ఈజీగా గుర్తుపట్టొచ్చు. మనందరిలోనూ ఉండాల్సిన స్ఫూర్తి ఇది. ఇప్పుడు దీనికి క్వైట్ ఆపోజిట్ టూల్ సందేహార్థక వాక్యం. ఒక పని గురించి మనకు డౌట్ ఉన్నప్పుడు, క్లారిటీ లేనప్పుడు లేదా అనుమానం ఉన్నప్పుడు దీన్ని వాడతాం. ఇక్కడ మనకు ఏదీ ఖచ్చితంగా తెలీదనమాట. ఎగ్జాంపుల్ చూస్తే, అతను వస్తాడో రాడో, లేదా ఇంకొకటి, వర్షం పడుతుందో లేదో. ఈ వాక్యాల్లో ఒక పని జరుగుతుందా లేదా అనే డౌట్ క్లియర్గా తెలుస్తోంది కదా. ఈ ఓకారం ఆ కన్ఫ్యూజన్ని, అనిశ్చితిని చూపిస్తోందన్నమాట. అండ్ ఫైనల్లీ మన టూల్ బాక్స్లో చివరి ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చేసాం. ఇక్కడ మనం ఒక పనికి పర్మిషన్ ఇవ్వడం, ఇంకా దాన్ని ఆపడం, ఈ రెండింటి మధ్య ఉన్న తేడా గురించి తెలుసుకుందాం. ఓకే, పర్మిషన్ వర్సెస్ ప్రొహిబిషన్, ఈ రెండింటి మధ్య తేడాను చాలా క్లియర్గా చూద్దాం. ఫస్ట్, అనుమత్యర్థక వాక్యం. ఇది పర్మిషన్ ఇస్తోంది.
ఉదాహరణకు లోపలికి రావచ్చు. ఇక్కడ వచ్చు అనే పదం పర్మిషన్ని సూచిస్తోంది. దీనికి కంప్లీట్ ఆపోజిట్ నిషేధార్థక వాక్యం. ఇది ఒక పనిని చెయ్యొద్దు అని ఆపుతుంది. లోపలికి రావద్దు. ఇక్కడ వద్దు అనే పదం ప్రొహిబిషన్ని అంటే నిషేధాన్ని చూపిస్తోంది. ఈ తేడాను గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. రైట్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న టూల్స్ అన్నిటినీ కలిపి ఒక మాస్టర్ టూల్ కిట్గా ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇది మన విజయానికి దారిని చాలా ఈజీ చేస్తుంది. ఇదిగోండి మీకోసం ఒక క్విక్ రెఫరెన్స్ గైడ్. సిచ్యువేషన్ని బట్టి ఏ టూల్ వాడాలో చూద్దాం. స్ట్రాంగ్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఆశ్చర్యార్థకం, ఇన్ఫర్మేషన్ అడగాలంటే ప్రశ్నార్థకం, మీ ఎబిలిటీ చెప్పాలంటే సామర్థ్యార్థకం, డౌట్ ఉంటే సందేహార్థకం, పర్మిషన్ ఇవ్వాలంటే అనుమత్యార్థకం, ఒక పనిని ఆపాలంటే నిషేధార్థకం. ఎగ్జామ్ డే కోసం ఇక్కడ కొన్ని సూపర్ టిప్స్ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్క్లమేషన్ మార్క్ కనిపిస్తే అది ఆశ్చర్యార్థక వాక్యం, ఆలోచించక్కర్లేదు. క్వశ్చన్ మార్క్ ఉంటే అది ప్రశ్నార్థకం, గలను లాంటి వర్డ్స్ ఉంటే సామర్థ్యాన్ని చూపిస్తాయి. అలాగే వద్దు లాంటి నెగటివ్ వర్డ్స్ ఉంటే అది నిషేధం అని అర్థం. ఈ షార్ట్కట్స్ మన టైంని చాలా సేవ్ చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.